హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేసిన సిద్ధార్థ్కి ఒక కంబ్యాక్ హిట్ చాలా అవసరం. చాలా గ్యాప్ తర్వాత తన కంఫర్ట్ జోన్ అయిన రామ్ కామ్ జానర్తో ఈరోజు మన ముందుకు మిస్ యూ అనే సినిమాతో వచ్చాడు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, వాసు తన ఫ్యామిలీతో చెన్నైలో ఉంటాడు. ఒకరోజు వాసుకి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత రికవర్ అయినప్పటికీ తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని మర్చిపోతాడు. ఇలా ఉన్న వాసు లైఫ్ తర్వాత ఎలా మారింది, తనకి గతం గుర్తుకొచ్చిందా, వాసు లైఫ్లోకి శుభలక్ష్మి ఎలా వచ్చింది, ఇవన్నీ తేలాలంటే సినిమా చూడాలి. సినిమా అయితే బిలో యావరేజ్గా ఉంది. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ట్రీట్మెంట్ కానీ అన్నీ రొటీన్గానే ఉన్నాయి. అసలు సిద్ధార్థ్కి ఏం నచ్చి సినిమా ఒప్పుకున్నాడో అర్థం కావట్లేదు. ఎలాంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయకుండా ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్గా వెళ్తుంది. అలా ప్లెయిన్గా వెళ్తున్న ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్తో కొంచెం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. యాక్చువల్గా సెకండ్ హాఫ్లోనే కొంచెం మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. కానీ కాసేపు అయ్యాక సెకండ్ హాఫ్ కూడా చాలా నార్మల్గా ఉంది. సినిమాలో ఎమోషన్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ అంతా చాలా ప్రెడిక్టబుల్గా వెళ్తుంది. బట్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ పర్లేదు. కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. యాక్టింగ్ విషయానికి వస్తే వాసుగా సిద్ధార్థ్ బాగానే చేశాడు. కానీ ఇలాంటి రోల్స్ సిద్ధార్థ్ ఇప్పటివరకు చాలాసార్లు చేయడం వలన ఏమో కానీ కొత్తగా అయితే అనిపించలేదు. లుక్స్ అయితే బాగున్నాయి తనవి. 45+ కూడా చాలా యంగ్గా కనిపించాడు. ఇంకా అశిక రంగనాథ్ పర్ఫార్మెన్స్ ఓకే, పర్లేదు. స్క్రీన్ పైన క్యూట్గా కనిపించింది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఉన్నంతలో ఓకే. టెక్నికల్గా సినిమా పర్లేదు. జిబ్రాన్ సాంగ్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాగాలేదు. బీజిఎం కూడా ఓకే, మరీ అంతేం లేదు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ యావరేజ్. డైరెక్టర్ ఎన్ రాజశేఖర్ చాలా రొటీన్ స్టోరీ తీసుకున్నారు. పోనీ రొటీన్గా ఉన్నా సరే స్క్రీన్ ప్లేతో కొంచెం ఎంగేజ్ చేస్తే బాగుండేది. బట్ అది కూడా చేయలేదు. ఫైనల్గా మిస్ యూ ఒక బ్యాడ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్తో ఈ మిస్ యూ మూవీ ఒక బిలో యావరేజ్గా అనిపించింది. నా ఒపీనియన్లో ఈ సినిమాని థియేటర్లో చూడడం కంటే ఓటీటీలో వచ్చాక చూడడం బెటర్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.